శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీశాస్త్రి అనే పరమాచార్య స్వామివారి భక్తుడు ఒక ఆయన. అతని జీవితంలో ఒకే ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శన భాగ్యం కలగడం వల్ల మహాస్వామివారి పరిపూర్ణ కటాక్షం పొందినవాడై అతని జీవితం ఊహించలేని విధంగా మారిపోయింది. ఆ సంఘటనను ఈ విధంగా వివరించాడు. 1987లో నేను చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాను. మాది మధ్యతరగతి కుటుంబం కావున అప్పటికే నాకు పెళ్ళైన ఉద్యోగము ఆదాయము లేక ఏమీ తోచని స్థితిలో ఉన్నాను. అటువంటి స్థితిలో నా స్నేహితుడు శ్రావణంలో వారి కుటుంబం తరపున చేసే భిక్షావందనం కోసమని నన్ను కాంచీపురానికి తనతో రమ్మన్నాడు. నాకు కూడా కాస్త కొత్తగా ఉంటుందని నా అదృష్టవశమున అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నాను. కంచిలో నా తప్పిదం వల్ల శ్రీమఠానికి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యింది. నేను శ్రీమఠానికి చేరుకునేటప్పటికీ అక్కడ చాలామంది భక్తులతో కొద్దిగా కూడా స్థలం లేకుండా పూజా మండపం గదిలోనికి కూడా వెళ్ళడానికి చోటు లేకుండా ఉంది. నేను అక్కడే ద్వారం వద్దనే నిల్చుండిపోయాను. అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామివారు పూజ చేస్తున్నారు. అంతలోనే పరమాచార్య స్వామివారు వస్తున్నారన్న విషయాన్ని తెలిపారు. అందరూ భక్తి శ్రద్ధలతో లేచి నిలబడ్డారు. మహాస్వామివారు లోపలకు వచ్చి ఆశీర్వదించి అందరినీ కూర్చోమ్మని సైగ చేశారు. నేను తప్ప అందరూ వారి వారి స్థానంలో కూర్చున్నారు. నేను అక్కడే ద్వారం వద్ద నిలబడి ఉన్నాను. అప్పుడు నన్ను మహాస్వామివారు కొద్దిసేపు చూసి చేతులెత్తి నన్ను ఆశీర్వదించారు. అంతటితో అప్పుడు అక్కడున్న భక్తులందరూ నన్ను ఒక్కసారిగా చూశారు. కొద్దిగా సర్దుకొని నాకు కూడా కూర్చోవడానికి కాస్త చోటిచ్చారు. తరువాత నా స్నేహితుని దయ వల్ల మహాస్వామి వారిని వారి గదిలో కలుసుకొని సాష్టాంగం చేసుకున్నాను. వారు నన్ను గుర్తుపట్టి మళ్ళీ ఆశీర్వదించారు. గొప్ప అనుభూతితో మనస్సు నిండుగా సంతోషంతో మా ఊరికి తిరిగొచ్చాను. పరమాచార్య స్వామి వారి ఆశీస్సుల వల్ల 2 మంచి సంఘటనలు జరిగాయి. ఒకటి నా ఉద్యోగం గురించి. అవును, నాకు భారతీయ రైల్వేలో ఉద్యోగం లభించింది. ఇప్పటికీ నేను అక్కడే పనిచేస్తున్నాను. రెండవది నా భార్య గర్భవతి అవ్వడం. మహాస్వామివారి అనుగ్రహం వల్ల మాకు ఒక కుమారుడు కూడా కలిగాడు. మా ఆనందానికి అవధులు లేవు. నా ఈ స్థితికి జీవితానికి కారణం పరమాచార్య స్వామివారి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములే. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.